వాన్ని భగవంతుడు కొట్టే విధానం ఎట్లుంటది అంటే, ఎప్పుడే గాని గుర్తుపెట్టుకో, మామిడి పూత ఉన్నప్పుడే చెట్టు నాశనం అయితే ఎవ్వడు బాధపడడు. కానీ కాయ. మామిడి చెట్టు కాతగాసి పండ్లు చేతికొచ్చే సమయంలో గనక చెట్టు నాశనం ఎగ్జాక్ట్లీ. అయితే దాని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటది. అవును. అట్లనే పుట్టినప్పుడే కొడుకో బిడ్డనో పురుడునే చచ్చిపోయారు అనుకో 3 రోజులకు ఏడుపు అది వేరే ఉంటది, పోతే పోయిండు అన్నట్టుంటది. అవును, కానీ అవును. 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చచ్చిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఉమ్, అదే 20 ఏళ్ళకు చచ్చిపోతే వర్ణనాతీతం. అదే 30 ఏళ్ళకు చచ్చిపోతే వర్ణనాతీతం. అంతే. సో అట్లా వాళ్ళ ఏజ్ను బట్టి భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షను బేస్ చేసుకొని ఉంటాడు. అట్లనే ఇంకా ఘోరంగా ఉంచి చంపాలి అనుకుంటే పిల్లలకు ఆటిజంతో పుట్టిస్తాడు. ఆటిజంతో పుట్టిన తల్లిదండ్రులు ప్రతిరోజు నరకమాన్ని అవును, అనుభవిస్తారు. అవును, సో ఇట్లనే భగవంతుడు కొట్టే దెబ్బ కోసం వెయిట్ చేయి. నువ్వు తొందరపడి గంట సేపట దావాలి, 20 నిమిషాలు దావాలి, చాలా కోరిక ఉంటుంది శత్రువుల మీద జనాలకు. రెండోది చెప్తున్నా, వేరే ఏ శత్రువులకు ఏం కాదు, ఓన్లీ ఎవడైతే పుట్ట మీద కొడతాడో, ఎవడైతే మానసికంగా కొడతాడో వాడే అనుభవిస్తాడు, ఈ అనుభవించడు.